హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు నేను మీకు ఈ వీడియోలో సింపుల్ నెక్ డిజైన్ చూపిస్తాను. ఇది మీరు బ్లౌజెస్కైనా వేసుకోవచ్చు, కుర్తీస్కైనా వేసుకోవచ్చు, దేనికైనా వేసుకోవచ్చు. సారీస్కి బార్డర్లా కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. సో డిజైన్ ఇలా డ్రా చేసుకొని ఏదో ఒక కార్నర్ నుంచి స్టిచ్ అనేది స్టార్ట్ చేసుకొని డిజైన్ ఎలా ఉందో ఆ ప్రకారంగా కుట్టుకుంటూ వెళ్ళండి. కార్నర్కి ఎదురుగా నీడిల్ ఉండాలి. ప్రతి వీడియోలో చెప్పేదే కదా, నీడిల్ వెనుక వైపు దారం ఉండాలి. చూడండి, ఫస్ట్ పైనుంచి తీసాను కదా, ఇప్పుడు కింద నుంచి తీస్తున్నాను. మీరు లైన్ కుట్టిన ఒక వీడియో ఉంది కదా, ఆ వీడియో చూస్తే మీకు ఈ లైన్ ఎలా కుట్టాలో కట్లు తెలుస్తుంది. అయినా అవసరం లేదు, ఇందులో కూడా అర్థమవుతుంది. చూడండి, వీడియోలో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ పైనుంచే తీసాను. ఇక్కడ నేను ఫస్ట్ పైనుంచి తీసాను. చూడండి, ఇప్పుడు పైనుంచి తీసాను కదా, ఇప్పుడు కింది నుంచి తీస్తున్నాను. ఏం లేదు, ఒక డైరెక్షన్లో వెళ్ళేది పైనుంచి వస్తే ఇంకో డైరెక్షన్లో వెళ్ళేది కింద నుంచి వస్తుంది, అంతే. అంటే ఒకటి పైనుంచి ఒకటి కింది నుంచి అన్నమాట. సో ఇలాగా కట్లు వేసుకోండి. సో ఇప్పుడు నేను పక్కన ఉన్న లైన్ కింది నుంచి వచ్చింది కదా, అందుకని ఇప్పుడు పైనుంచి వేస్తున్నాను. సో మళ్ళీ ఈ పైకి వెళ్ళే డైరెక్షన్ది కింది నుంచి తీయాలన్నమాట. ఎందుకంటే ఇంతకు ముందు వేసింది పైనుంచి వచ్చింది కాబట్టి ఇప్పుడు వేసేది కింది నుంచి వేయాలి. సో ఇలాగా ఒకటి పైనుంచి ఒకటి కింది వైపు సేమ్ మొత్తం మళ్ళీ పైనుంచి తీసాం కదా, ఇప్పుడు అంతే. ఒకసారి పైనుంచి తీస్తే ఒకసారి కింది నుంచి తీయాలంతే, ఏం లేదు. ఫ్రెండ్స్, మీరు ఇదే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోస్ అన్నీ ఒకసారి చూడండి. వీడియోస్ కనుక మీకు నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. సో వీడియో మొత్తం చూస్తే మీకు స్టిచ్ అనేది అర్థమవుతుంది. సగం చూసి ఆపేస్తే అర్థం కాదు, ఎందుకంటే మధ్యలో నేను టిప్స్ ఇస్తుంటాను. సో అందుకని స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇంకో కలర్ థ్రెడ్ తీసుకున్నాను కదా, తీసిన వెంటనే లాక్లోంచి తీసి ఆ పక్కనే ఉన్న వైట్ లైన్ కింద నుంచి తీయండి. మళ్ళీ నెక్స్ట్ బాక్స్లో వైట్ లైన్ కింద నుంచి తీయండి. మళ్ళీ లాక్లోంచి తీయండి. మళ్ళీ వైట్ లైన్ కింద నుంచే తీయండి. సో ఇలాగా 3 టైమ్స్ తీసాక 4th టైము మాత్రం ఫస్ట్ ఉన్న పింక్ వదిలేసి సెకండ్ ఉన్న పింక్ కింద నుంచి తీయాలి. చూడండి, ఇప్పుడు చూడండి, జూమ్ చేశాను. ఇప్పుడు లాక్లోంచి తీసిన తర్వాత 3 టైమ్స్ ఫస్ట్ వైట్ కింద నుంచి తీయండి అండ్
పింక్ వదిలేయండి, సెకండ్ పింక్ కింద నుంచి తీయండి. మళ్ళీ నెక్స్ట్ బాక్స్లో వైట్ కింద నుంచి తీసి ఆ పింక్ థ్రెడ్ వదిలేయండి, మళ్ళీ లాక్లోంచి తీయండి. మళ్ళీ వైట్ కింద నుంచి అండ్ ఫస్ట్ పింక్ వదిలేసి సెకండ్ పింక్ కింద నుంచి తీయండి. మళ్ళీ అంతే సేమ్ నెక్స్ట్ బాక్స్లో వైట్ కింద నుంచి తీయండి, లాక్లోంచి తీయండి. ఆ పక్కన ఉన్న మళ్ళీ వైట్ లైన్ కింద నుంచి తీయండి, ఫస్ట్ ఉన్న పింక్ లైన్ వదిలేసి సెకండ్ ఉన్న పింక్ లైన్ కింద నుంచి తీయండి. ఇదే ప్రాసెస్ రిపీట్ చేయండి చివరి దాకా. సో ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ లైన్ వైట్ కింద నుంచి తీసి లాక్లోంచి తీస్తారు కదా, 3 times అయిపోయాయి కదా. మళ్ళీ ఇప్పుడు సేమ్ వైట్ కింద నుంచి తీసి ఫస్ట్ పింక్ వదిలేసి సెకండ్ పింక్ కింద నుంచి మళ్ళీ నెక్స్ట్ బాక్స్లో వైట్ కింద నుంచి తీసి లాక్లోంచి తీయండి. నెక్స్ట్ మళ్ళీ వైట్ కింద నుంచి ఫస్ట్ పింక్ వదిలేయండి, సెకండ్ పింక్ కింద నుంచి తీయండి. సేమ్ మళ్ళీ చివరి దానికి ఇలాగే కుట్టుకుంటూ వెళ్ళండి. చూసారు కదా ఫ్రెండ్స్, నచ్చిందా వీడియో? నచ్చితే లైక్ చేయండి, డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేసి అడగండి, ఖచ్చితంగా క్లారిటీ అయితే ఇస్తాను. సో మళ్ళీ మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.